ఈడ వ్యవసాయదారు రైతులందరూ కూడా అల్లాడిపోతున్నారు. మీ అందరికీ తెలిసినది, ఎందుకంటే మీరే రైతులు ఇక్కడ, అంతేనా శివ? అల్లాడిపోతుంటే ప్రభుత్వము ఏదన్నా కానీ చర్యలు తీసుకుంటారంటే చర్యలు ఏం కనపడడంలే. ఏమ్మా కనపడుతుందమ్మా తల్లి? ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకున్నట్లు కనపడినా? పాపం ఈరోజు చూడు, జగనన్న చూడు ఏం చెప్పినాడు. చూసినా పేపర్ ఇది ఏమనుంది? హలో ఇండియా, ఒక్కసారి ఏపీ వైపు చూడండి, భారతదేశాన్ని అంతా ఆయన విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి, కేవలము 50 పైసలకు కిలో అరటిపండు అమ్మే పరిస్థితి వచ్చింది. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి అరటి పంట వేసుకుంటే ఈరోజు 50 పైసలకు కిలో. ఇట్లాంటి దుర్భరమైన పరిస్థితి ఉంటే ప్రభుత్వం ఏమీ చేయడం లేదు. దయచేసి ఎవరైతే బాధ్యత గల వాళ్ళు ఉండారో వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి చేయండి అని చెప్పి విజ్ఞప్తి, అంతేనా? ఈరోజు రైతులందరికీ కూడా మనం రావడానికి ముఖ్య కారణం ఏమంటే, ఒకటి ఒక ధైర్యము భరోసా ఇస్తూ ఉన్నాం వెంట అని చెప్పి ఒక మనోధైర్యం ఇచ్చేదానికి, మరీ ముఖ్యంగా బాధ్యత గల మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మనం ఒక్కరమే కాకుండా వివిధ జిల్లాల్లో వివిధ నాయకులందరూ కూడా ముందుకొచ్చి ఇటువంటి నిరసన, ఇటువంటి ఆవేదన, ఇటువంటి కన్సర్న్ ఏదైతే చూపిస్తామో అప్పుడన్నా కానీ వాళ్ళ పైన ప్రభుత్వం కన్ను తెరిచి ఏదో ఒక రూపంలో రైతులను ఆదుకుంటారనే ఒక ఆశతో ఈరోజు రావడం జరిగిందనమాట.